వేదిక యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ నావలపల్లి మహేష్ చంద్ర భరద్వాజ్, హైదరాబాద్ నుంచి. ఓటు అనే దాంట్లో జ్యోతిష్యం ఉందా? జ్యోతిష్యం వాస్తు వేరేనా? ఈ ఓటు హక్కు అనేది వేరేనా? ఓటు హక్కు ఏంటో చాలామందికి తెలుసు, అది ఎందుకు ఉపయోగించుకోవాలో కూడా తెలుసు. కానీ ఉపయోగించుకోవడంలో కాస్త బద్ధకం అనేది చాలామందిలో, ఆ లైన్లో నిలబడాలా, నేను వెళ్ళాలా, నేను ఒక్కడిని వేయకుంటే ఏమవుతుంది, ఇలాంటి భావనలు అనేది అందులో ముఖ్యంగా నేటి కాలం ఈ లేటెస్ట్ ఈ ఎలక్ట్రానిక్ యుగంలో యువతల టీనేజ్లో ఈ బద్ధకం అనేది ఎక్కువైపోయింది. అందరికి హక్కులే కానీ బాధ్యతలు అక్కర్లేదు. సో ఇక్కడ ఈ జ్యోతిష పరంగా చెప్పాలంటే ఈ మనిషిలో ఈ ఓటు హక్కు యొక్క విలువ అనేది తెలియకపోవడానికి జ్యోతిష్ శాస్త్రపరంగా జనాలకు ఎక్కువ శాతం మందికి ఓటు యొక్క విలువ తెలియకపోవడం కారణం ఏంటంటే, మనస్సు కారకుడు చంద్రుడు, ఈ ఆత్మ కారకుడు ప్రాణానికి కారకుడు సూర్యుడు. సూర్యుడు అంటే మన శరీరంలో ఒక విధమైన ఉత్సాహం, శక్తి వస్తుంది. రాత్రి పగలున్న శక్తి రాత్రిపూట ఉండదు జనాలకు. సో ఈ శుక్రుడు అనే మన చంద్రుడు అనేవాడు సూర్యునితోని అంటే అమావాస్య ముందర త్రయోదశి రావడం వలన జనాలకు ఎక్కువ శాతం మంది మైండ్ క్లారిటీ అనేది తక్కువ ఉంటుంది. అలాగే ఈ 1990 నుంచి పుట్టుకొచ్చిన ఈ వాస్తు సూత్రాలు, 1990 నుంచి పుట్టుకొచ్చిన ఈ తప్పుడు వాస్తు సూత్రాలు నేటి కూడా ఇంకా అంతటా అనుభవిస్తున్న దాంట్లో 85-90% ఇంట్లో, ప్రతి ఇంట్లో ఈశాన్యంలో వాయంలో దోషం కనబడుతుంటుంది. 90% ఇండ్లల్లో వాయవ్యం అండ్ ఈశాన్యంలో ఖచ్చితంగా వాస్తు దోషం కనబడుతున్నది. దానికి కూడా కారణం ఏంటంటే, ఈ రెండు కారణాల వల్ల మనిషికి నేటికి మైండ్ క్లారిటీ అనేది లేకుండా పోతుంది. దానివల్ల కూడా ఓటు యొక్క విలువ అనేది తెలియడం లేదు. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఈ ఓటు అనేది ఒకప్పుడు రాజులు ఉండేవాళ్ళు, మన రక్షణ వ్యవస్థ కానీ మనకు ఏదైనా కానీ వెల్ఫేర్ అంటే ఏదైనా రోడ్లు, కరెంటు, విద్య ఇటువంటి ఏమన్నా, ఆ కాలంలో కరెంట్ లేదనుకోండి, ఏదన్నా కానీ ప్రజల మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు రాజులు చూసేవాళ్ళు కనుక, ఇప్పుడు రాజరికాలనే పోవట్ల ప్రజాస్వామ్యంలో ఈ ఓటు అనేది మనను మనమే పాలించుకోవడం. ఈ ఓటు హక్కు అనేది ఒక నిప్పు లాంటిది, ఒక కత్తి లాంటిది. నిప్పు నువ్వు ఉపయోగించుకునే విధానాన్ని బట్టి నీకు ఫలితం ఇస్తుంది. నువ్వు వంట వండుకోవచ్చు, వేడి నీళ్ళు కాగబెట్టుకోవచ్చు, చలి కాగబెట్టుకోవచ్చు. అజాగ్రత్తగా ఉంటే ఒళ్ళు కాలుతుంది, ఇల్లు కాలుతుంది. అలాగే కత్తి కూడా నువ్వు కూరగాయలు కోసుకొని తినొచ్చు, పండ్లు కోసుకొని తినొచ్చు. అజాగ్రత్తగా ఉంటే వేడి కూడా కోసుకపోతాయి. ఆ ఓటు కూడా నువ్వు ఉపయోగించుకునే విధానం, నీ ఓటును నువ్వు ఉపయోగించుకునే విధానాన్ని బట్టి నీకు ఫలితం ఇస్తుంది. అలాగే అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే, ఓటులో కేవలం దేశ భవిష్యత్తు, నీ భవిష్యత్తు, నీ వారసుల భవిష్యత్తు, అన్ని రక్షణ అన్నీ కూడా కేవలం సరిహద్దుల్లో సైనికులు ఉంటారు. అంతర్గతంగా నిన్ను నువ్వు రక్షించుకోవాలనేది వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలంటే నీ ఓటును ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి, సక్రమంగా ఉపయోగించుకోవాలి. అలాగే మనసు కారకుడైన చంద్రుడు, ఈ లగ్నాధిపతి శుక్రుడు, బుధుడు అంటే వ్యాపారస్తుడు. ఈ వ్యాపారస్తుడు అనే బుధునితో కలిసి ఉండడం వల్ల నేను నీకు ఓటేస్తే నాకేంటి లాభం, నువ్వు చెప్పినట్టు వింటే నాకేంటి లాభం అనే ఒక మనస్తత్వం అనేది కూడా చాలామందికి డెవలప్ అయింది. నీకు ఓటేస్తే నాకేంటి లాభం, లాభం ఎవరికి కాదు, నీకే. నష్టం కూడా నీకే. ఏదైనా ప్రలోభాలకు లొంగి నువ్వు మిస్ చేస్తే ఆ నష్టం ఫస్ట్ నీకు, నీ కుటుంబం మీద పడుతుంది. సో నీకు నువ్వు రక్షించుకోవాలన్నా, నీకు నువ్వు నీ వారసులకు భవిష్యత్తు, మంచి భవిష్యత్తు ఇవ్వాలన్నా, నువ్వు ఒక ప్రశాంతంగా సుఖంగా ఉండాలన్నా, హాయిగా ఉండాలన్నా, అన్ని రకాల సౌకర్యాలు, డెవలప్మెంట్ ఉండాలన్నా, అది నిర్ణయం చేసేది ఎవరో నాయకులో, ప్రభుత్వం కాదు. నీ ఓటు నీ భవిష్యత్తును, నీ కుటుంబ భవిష్యత్తును నిర్ణయం చేస్తుంది. సో అందరు దయచేసి, ముఖ్యంగా యువతీ యువకులకు రిక్వెస్ట్ చేసేవి ఏంటంటే, మీరు ఉద్యోగస్తులా, చదువుకున్న స్టూడెంట్స్ తర్వాత విషయం, ఎవరు ఏ వృత్తిలో ఉన్నా, వ్యవసాయదారులన్నా ఎవరైనా, పనులు మనకు రోజు ఉంటాయి, ప్రతిరోజు పనులు ఉంటాయి, చేసేవాళ్ళకి ప్రతిరోజు పనులు ఉంటాయి, తీరిక ఉండదు. కానీ ఈ ఓటు హక్కు రోజు హాలిడేగా, ఒక సెలవు దినంగా భావించక
ఏదో ఒక పండుగనో లేకుంటే ఇంకేదో అనుకోకుండా టూర్లు పెట్టుకోకండి, పిక్నిక్లు పెట్టుకోకండి, ఇంకెటు పెట్టుకోకండి. ఖచ్చితంగా ఓటు హక్కు నిలబెట్టుకుంటే నీ ఓటే నీ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. సో నీ మంచి భవిష్యత్తు కోసం ఓటు హక్కును ప్రజలందరూ తప్పక సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ నమస్కారం, శుభాకాంక్షలు. భారత్ మాతాకి జై.